अस्सलाम वालेकुम नादरीन, टीवी 21 के उर्दू खबरनामे में आपका खैर मकदम है। आइए सबसे पहले देखते हैं सुर्खियां। इलेक्शन कमीशन की प्रेस कॉन्फ्रेंस, इंतखाबात की तैयारियों का आगाज। सदर मजलिस का दौरा गोलकुंडा। वीआरए इम्तिहानात इंतखाबात के बाद मुनक्किद होंगे, वजीर माल। अब खबरें तफसील से। रियासत इलेक्शन कमिश्नर बनवरलाल ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि राज्यसभा इंतखाबात के साथ ही जनरल इलेक्शन का भी अनकरीब इनकाद अमल में आने वाला है। इन्होंने कहा कि इस सिलसिले में तैयारियां शुरू की गई है। రాత్రి వరకు రిజల్ట్ వచ్చేస్తాయి। దీనిని అబ్జర్వ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ తరపున శ్రీ ఉమేష్ సిన్హా, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ వచ్చారు। సెక్రటరీ లెజిస్లేచర్ సదారం గారు రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అపాయింట్ చేశారు। సో ఆయన మొత్తం ఏర్పాట్లు చేశారు। ముఖ్యంగా 276 మంది 276 మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు ఓటర్గా ఉన్నారు। వాళ్ళు ఓటింగ్లో రేపు పాల్గొంటారు। వాళ్ళ ద్వారా వేసిన ఓటుని బట్టి 5 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ రావడానికి 4-5 అవర్స్ పడతాయి। అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్ 1లో పోలింగ్ స్టేషన్ పెట్టడం జరిగింది। పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సదారం గారు చెప్పారు, అన్ని కంప్లీట్ అయిపోయింది। అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఓటింగ్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది దాని గురించి చెప్పడం జరిగింది। ఇన్ రైటింగ్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్ పంపించారు। తర్వాత విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ పోలింగ్ ఏజెంట్గా పనిచేస్తారు। సో ఆ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్కి చూపించిన తర్వాత ఆ ఓట్ బ్యాలెట్ బాక్స్లో వేయటానికి అవకాశం ఉంటుంది। కానీ ఆ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఓట్ ఆఫ్ సీక్రెసీ తప్పనిసరిగా పాటించాలి। ఎందుకంటే ఆ సీక్రెసీ పాటించకపోతే ఆ ఓట్ ఇన్వాలిడ్ అయిపోతుంది। సో సీక్రెసీ ఆఫ్ ద ఓట్ ప్రతి ఒక్క ఓటర్ కానీ తర్వాత ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ ఒక పోలింగ్ ఏజెంట్ మాదిరిగా వచ్చిన రిప్రజెంటేటివ్ కానీ मजलिस इत्तेहादुल मुस्लिमीन सदर नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी ने आज किले गोलकुंडा के मुख्तलिफ इलाकों और टोली चौकी इलाके का दौरा किया। इस मौके पर कारवान रुकन असम्बली जनाब अफसर खान और कॉरपोरेटर्स भी मौजूद थे। नकीब मिल्लत ने अवाम से मुलाकात की और इनके मसाइल का जायजा लिया और इन तय खुंजा के फौरी की तकमील करवाई जाए। देखिए मियाँ गिरेंगे तुम, हटो पीछे हटो।
हाँ भाई जाओ ना, हर चीज को शिकायत करना है आप बन जाओ अरे जनता देखता होना एक करते हाँ आपका बेटा कर सकता है। गली में जा आदिप आने की वजह से काम कर रहा हूँ, पानी निकाल रहा हूँ। ऐसा करके जा रहे हैं जल्दी से लगाओ। बाबू भाई जरा इधर पलट भाई ले लो और साहब साहब आइए इधर आइए बताइए भाई पूरे नहीं आते उधर से लो फोटो में पूरे नहीं आते लो शर्ट चल ऑटोमेटिक फोटो का वजीर माल रघुवीरा रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि वीआरओ वीआरएम इम्तिहानात जो इंतजामिया की गलती की वजह से तलबा को परेशानी का सामना करना पड़ा था, जिसकी वजह से
इम्तिहानात को इंतखाबात के बाद तक के लिए मुलतवी कर दिया गया है। इम्तिहान की नई तारीख का ऐलान दोबारा किया जाएगा। ఈ సిబ్బంది మొత్తం ఈ ప్రిపరేటరీ బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు షెడ్యూల్ చేసుకున్నటువంటి రెవెన్యూ సదస్సులను పోస్ట్పోన్ చేసుకోండి. ఎన్నికల తర్వాత రెవెన్యూ సదస్సులను మీరు ప్లాన్ చేసుకోండి అని వారే స్వయాన ఉత్తరం రాసినారు. బన్వర్లాల్ గారు లెటర్ రాయడం జరిగింది. నేను అధికారులతో సమీక్ష చేసినాను. ఎన్నికల అధికారి నుంచి వీరందరి అవసరం ఉంది అన్నప్పుడు చాలా ప్రాముఖ్యత కలిగినా కూడా రెవెన్యూ సదస్సులు తప్పని పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేయడం అనివార్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాం. ఇక ఎన్నికల తర్వాతే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రెవెన్యూ సదస్సులు అనేటువంటి ప్రతి సంవత్సరము జరగాలి. మామూలుగా అయితే మార్చ్ ఏప్రిల్ నెలలో నిర్వహించినాం గత 2 సంవత్సరాలు. ఈ ఇయర్ కొంత అడ్వాన్స్ గా చేద్దాం, ఎందుకంటే ఎన్నికలు వస్తాయని అనుకున్నాం. కానీ ఎన్నికల కమిషన్ मेट्रोपॉलिटन सेशन जज टी रजनी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि दूसरी लोक अदालत 17 अप्रैल को मुनक्किद होगी। इन्होंने मजीद तफसीलात बताई। నల్సా నుంచి కాల్ వచ్చింది. సో దానికి అనుగుణంగా ఏంటంటే వీ హ్యావ్ టేకెన్ అప్ ప్రోగ్రామ్స్. నిన్న ఒక ప్రోగ్రామ్ చేసాం. ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటి నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చారు. ఏంటంటే ఇవన్నీ కూడా చెక్ బౌన్సింగ్ కేసెస్. ఈ చెక్ బౌన్సింగ్ కేసెస్లో ఈ మీ ద్వారా నేను పబ్లిక్కి పంపించాలనుకున్న మెసేజ్ ఏంటంటే నిన్న మీటింగ్లో వచ్చిన అవుట్కమ్ ఏంటంటే ఈ చెక్స్ చాలా ఇన్స్టాల్మెంట్స్కి ఈఎంఐ కోసం ఇస్తుంటారు. చెక్స్ స్మాల్ అమౌంట్స్ దగ్గర నుంచి క్రోర్స్ దాకా కూడా ఉంటాయట. అవి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ చెక్ అమౌంట్ కనుక పే చేసేస్తే దే ఆర్ రెడీ టు వేవ్ ద ఇంట్రెస్ట్ పార్ట్, కానీ మిగతా ఓవర్ హెడ్స్ అన్ని కూడా వేవ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో దిస్ హ్యాస్ టు బి ప్రాపగేటెడ్ అండి. ఇది ఎక్కువ జనంలో కనుక వెళ్తే వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఇవి రాజీ పడి అక్కడికక్కడ అవి కట్టి రాజీ చేసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువ ప్రోత్సహించబడతాయి. సో అదొక మెసేజ్ మాత్రం చాలా సీరియస్గా వెళ్తే బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే మేము 15th మీటింగ్ కాల్ ఫర్ చేశాం. ఒక ఐడియా నిన్న ఫ్లోట్ అయింది. ఏంటంటే వీళ్ళతోటే కాకుండా అసలు ఆ బెనిఫిషరీస్ అనదులేండి, అక్యూజ్డ్ అందులో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా సమన్స్ పంపించి లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి, లిటిగెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి అక్కడ ఒక స్టాటిస్టికల్ గా మనం అక్కడే ఎంత అమౌంట్ ఎంత డ్యూ ఉంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ కడితే ఎంత వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000కి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 10,000 డ్యూ ఉంది అనుకోండి చెక్, ఆల్మోస్ట్ 4,000 బెనిఫిట్ వస్తుందని చెప్పి. సో అది చాలా కన్సిడరబుల్ బెనిఫిట్. అందుకని మేము ఏమనుకున్నామంటే వాళ్ళందరూ లిటిగెంట్స్ అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి ఇండివిజువల్ కేసులో ప్రతి కేసులో కూడా ఒక్కొక్కరికి ఎంత బెనిఫిట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేయాలని చెప్పేసి మేము అనుకుని 15th ఒక మీటింగ్ కాల్ ఫర్ చేశాము. 15th నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ తోటి కూడా ఫేజ్ వైజ్ నా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ తోటి కూర్చొని వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి रियासती इलेक्शन कमिश्नर बनवरलाल से आज रियासती डायरेक्टर जनरल पुलिस डीजीपी बी प्रसाद राव ने मुलाकात की और दोनों के दरमियान काफी देर तक इंतखाबात को लेकर तबादले ख्याल किया गया।
जीएचएमसी महिला सदर रत्ना की क़यादत में बशीर बाग पर चीफ मिनिस्टर डॉक्टर किरण कुमार रेड्डी का पुतला नजरातिश किया गया। इस मौके पर इन्होंने कल दिल्ली में डी अरुणा और गीता रेड्डी पर हमले की मजम्मत और चीफ मिनिस्टर किरण कुमार रेड्डी पर इल्जाम आयद किया कि वो एक ही पार्टी के होकर अपने ही अरकान को पिटता देखते रहे। అందరూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మేము తెలంగాణ మహిళలము అందరము ఒక తాటి నిజంగా డమ్కా బజాంచి చెప్తున్నాం, గో బ్యాక్ తెలంగాణ, గో బ్యాక్ తెలంగాణ, గో బ్యాక్. ఆంధ్రకు పోయి తెలంగాణ నుంచి ఆంధ్రలో వెళ్ళిపోయి నీ ఆంధ్ర రాజకీయం చేయని నీకు తెలియజేస్తున్నా. నల్లారి కిరణ్ కుమార్, గో బ్యాక్, గో బ్యాక్. మేడం మెల్లగా మెల్లగా చూసి బాగా జరిగి ముందు దగ్గరండి దగ్గరండి అరే దగ్గరండి అమ్మా. चीफ व्हीप जी वेंकटरमणा ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए चीफ मिनिस्टर पर तनकीद की और कहा कि कल दिल्ली में चीफ मिनिस्टर जहां दीक्षा पर बैठे थे वहीं अपने अरकान को पिटते देखा है। इन्होंने कोई मदाखलत नहीं की। విభజన హైదరాబాద్ నుంచి బిల్లును చర్చించి పంపించిన మీద మొన్ననే పార్లమెంటు 5వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా పార్లమెంట్లోని రాజకీయంలో అక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రముఖులందరినీ కూడా మరొక్కసారి కలిసి ఈరోజు పార్లమెంటుకు బిల్లు వస్తున్నటువంటి సందర్భంలో అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారాన్ని అభ్యర్థించడం జరిగింది. మేము కలిసినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖతను వ్యక్తం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నిన్న భారత ప్రధాని కూడా కలవడం జరిగింది. ఈ सफा बैतुल माल की जानिब से 120 गरीब अफराद में वज़ाइफ तक़सीम किए गए। इस मौके पर मोहम्मद अजहर पाशा ने तफसीलात बताई। अल्हम्दुलिल्लाह सफ़ा बैतुल माल जहाँ मुख्तलिफ़ खिदमात का सिलसिला जारी है, वहीं हर माह 120 बेवाओं में वजीफ़े का सिलसिला भी जारी है। आप देख रहे हैं कि आज अल्हम्दुलिल्लाह शहर हैदराबाद के मुख्तलिफ़ इलाक़ों के रहने वाले 120 बेवाओं को फ़ीकस 500 रुपये वजीफ़ा दिया जा रहा है। ये सिलसिला अल्हम्दुलिल्लाह एक तवील अरसे से जारी है। इसके अलावा सफ़ा बैतुल माल दीगर मैदान में भी अपनी खिदमत जारी रखे हुए हैं। रोज़ाना मोबाइल क्लिनिक के 2 सेंटर्स कायम किए जाते हैं। सफ़ा टेलरिंग सेंटर्स में तालिबात को टेलरिंग की ट्रेनिंग करने का सिलसिला भी अल्हम्दुलिल्लाह जारी है। अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला इसकी खिदमत को। गन फाउंड्री कारपोरेटर मधु गौड़ ने आज नेताजी नगर इलाके में डॉक्टर बाबा साहब अंबेडकर के मुजस्सिमे की नकाब कुशाई की। इस मौके पर कांग्रेस पार्टी के कायदीन भी मौजूद थे। ఈ విగ్రహావిష్కరణకు మన బిఆర్ అంబేద్కర్ కమిటీ
నేతాజీ నగర్ కమిటీ సభ్యులు అందరు కలిసి వాళ్ళ కృషితో ఈ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా పిలిచి నాదెంతో అదృష్టము. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ నేతాజీ నగర్లో చేయడం. ఇవాళ బలహీన బడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఈరోజు ఈ స్థాయికి ఉన్నారంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ గారి చలవ. బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ సవరణ చేసి మన బలహీన బడుగు వర్గాలకు ఈరోజు మనం ఈ స్టాండ్ మీద. माइनॉरिटी अखलाती सेल नायब सदर कांग्रेस पार्टी एजाजुज़्ज़मा ने एक तकरीब में खिताब करते हुए शेख मोहम्मद इकबाल IPS वक्फ स्पेशल ऑफिसर, माइनॉरिटी चेयरमैन आबिद रसूल खान और हज कमेटी स्पेशल ऑफिसर SS शुक्र की सिताइश की। लेकिन 31 जनवरी को ऑनलाइन और एप्लीकेशन की डेट ख़त्म हुई बोल के मालूम हुआ। मेरी गुजारिश है कि वो इस माह 28 तक एक्सटेंशन किया जाए। और मेरे को इत्तला मिली है बैंक वाले मुस्लिम्स को माइनॉरिटीज़ को सता रहे हैं लोन देने के लिए, और ये जल्द से जल्द एक्शन ले। बैंक के हायर अथॉरिटीज़ को बुला के मीटिंग करें। हो सका तो आप जिससे चाहे उधर हम जैसे लीडर्स को भी बुला के आप कॉन्फ्रेंस रख सकते हैं। आखिर वो क्यों नहीं दे रहे, क्यों सता रहे हैं माइनॉरिटीज़ को? ये माइनॉरिटीज़ का पैसा है, उनका हक है, क्योंकि उनको सब्सिडी भी दे रही है गवर्नमेंट। सब्सिडी हासिल करने की वो कोशिश कर रहे हैं, बैंक वाले सता रहे हैं। फॉर एग्जांपल मोगलपुरा SBI ब्रांच एक लड़के को अभी तक सता रहा है। उसको लोन दो बोले तो हायर अथॉरिटी से मेरे को अथॉरिटी नहीं बोल रहा। ऐसा क्यों? मुझे उम्मीद है कि शुक्र साहब इस पर जल्द से जल्द एक्शन ले, क्योंकि एक अच्छे ओहदे पे बैठे हैं। जो शख्स अच्छा काम करता है अल्लाह ताला उसको ओहदे देते हैं। जैसा कि उर्दू अकाडमी के इंचार्ज है वो, फिर हज के इंचार्ज है, हज में भी माशाल्लाह बहुत अच्छा काम किए। और मुझे उम्मीद है कि ये जो माइनॉरिटी फाइनेंस जो डिपार्टमेंट के जो डेटे हैं लोन के वो एक्सटेंशन किया जाए फरवरी 28 तक, और बैंक वालों के हायर अथॉरिटी से इंक्वायरी किया जाए क्यों बैंक वाले लोन नहीं दे रहे, उन पे एक्शन लिया जाए, हर एक को उनका हक। गौतम हाई स्कूल मेहदीपट्टनम में सालाना तकरीब मनाई गई। इस तकरीब में शायद पीरा और दीगर ने शिरकत की। नाजरीन फिर एक बार देखते हैं सुर्खियां। इलेक्शन कमीशन की प्रेस कॉन्फ्रेंस, इंतखाबात की तैयारियों का आगाज।
सदर मजलिस का दौरा गोलकुंडा। VRO VRA इम्तिहानात इंतखाबात के मुनक्किद होंगे। वजीर माल खबरनामे में बस इतना ही। देखते रहिए TV 21। अल्लाह हाफिज।